guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈరోజు 8th and it's Thursday నైట్ కరెక్ట్గా 12:10 అవుతుంది టైం. ఇంకా పడుకోలేదు బికాస్ జస్ట్ ఇప్పుడే ఒక వ్లాగ్ ఎడిట్ చేయడం కంప్లీట్ అయిపోయింది అండ్ సిస్టమ్ అంతా క్లోజ్ చేశాను. జనరల్గా ఈ టైంకి ఏంటంటే నెక్స్ట్ డే స్కెడ్యూల్ ఏంటి అది ఇది అని చెప్పేసి రాయడం అలవాటు. ఆ స్కెడ్యూల్ ఫాలో అవుతానో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా రాసుకొని పెట్టుకుంటాను. ఏమో అదొక మంచి హ్యాబిట్ లాగా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే 8 days కంప్లీట్ అయ్యాయి సెప్టెంబర్లో, అయినా కూడా ఇప్పటి వరకు నేను అకౌంట్స్ ఏవి చెక్ చేయలేదు. జనరల్గా ఎవ్రీ మంత్ స్టార్టింగ్లోనే అంటే పేమెంట్స్ పరంగా ఏవైనా ఉన్నా నేను రాసేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇంపార్టెంట్ బ్రాండ్స్ ఏవైనా ఉంటాయి కదా 2-3, వాళ్ళకి వీడియోస్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అవన్నీ నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఈ మంత్ అయితే అసలు ఇంకా ఏది జస్ట్ స్టార్ట్ కూడా చేయలేదు, కొంచెం వేరే వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల. జనరల్గా కూడా నేను మన వ్లాగ్స్లో ఎప్పుడు ఫినాన్స్ పరంగా కానీ లేదంటే మనీ రిలేటెడ్ కానీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, ఎందుకంటే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అండ్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇది నేను జస్ట్ ఒక క్యాండిడ్ వ్లాగ్ లాగా షూట్ చేద్దాం అనుకుంటున్నాను, వేర్ ఐ జస్ట్ టెల్ ఏం చేస్తాను ఏంటి అని చెప్పేసి. సో ఆనెస్ట్లీ స్పీకింగ్ నాది ఒక్కటేం ఉండదు అనమాట, మనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జస్ట్ యూట్యూబ్ నుండే వస్తుంది అని చెప్పేసి. నేను ఎప్పుడు ఒకటే సోర్స్ ఏం పెట్టుకోను, ఒక 2-3 పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అన్నట్టు. సో ఒక్కొక్కసారి 3 దానిలోంచి వస్తుంది, ఒక్కొక్క మంత్ 2 దానిలోంచి రావచ్చు. సో అది నాకు ఐడియా ఉండాలి. జనరల్గా ఐ నో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది నాకు, ఏదైనా పేమెంట్స్ ఉంటే ఆ డెడ్ లైన్స్ నేను మర్చిపోతూ ఉంటాను, కరెక్ట్ డేట్ ఏదో నాకు గుర్తుండదు. సో అవి నోట్ చేసుకొని పెట్టుకుంటే గుర్తుంటుంది, లేదంటే ఐ హ్యావ్ మై స్వీటెస్ట్ బ్రదర్ అజిత్. సో అజిత్ నాకు గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట, ఈ మంత్ ఈ డేట్లో ఈ పేమెంట్ ఉంది, యూ షుడ్ ఆస్క్ అని చెప్పేసి. సో అలా కొన్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటాను. సో అలాంటివి ఈ మంత్లో ఏమేమి ఉన్నాయని నోట్ చేసుకోవడంతో పాటు కంటెంట్ ఐడియాస్ కొన్ని రాసుకోవాలి అండ్ ఇంకొక వేరే వర్క్ ఉంటుంది కదా, సో ఆ వర్క్వి కొన్ని రాసుకొని పెట్టుకుంటే ఈ మంత్కి ఐ విల్ బి సార్టెడ్. మరీ డైరీ టచ్ చేయడం అంటూ ఎప్పుడు ఉంటుందంటే డైలీ స్కెడ్యూల్ ఏమన్నా ఎక్కువ ఉంటే రాసుకోవడానికి తప్పించి మిగతా అన్ని చిన్న చిన్న మైండ్లో పెట్టుకుంటా. ఇంకా మనకు ఫోన్ ఆప్షన్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఐ విల్ బి సార్టెడ్. బై ద వే నా ఫేస్ మీద ఏంటిది అని చూస్తున్నారేమో, దాని గురించి చెప్దామని పక్కనే పెట్టే చెప్పడం మర్చిపోయా చూడండి. పింక్ ఫౌండరీ అని చెప్పేసి ఇది స్పాట్ ట్రీట్మెంట్ లాంటిది, ఇట్లా పింక్ కలర్ బాటిల్లో వస్తుంది. దీన్ని షేక్ చేయకూడదు అంటారు జనరల్గా. ఇక్కడ ఒక వైట్ అండ్ పింక్ సొల్యూషన్ డివైడ్ అయినట్టు కనిపిస్తోందా. క్యూటిప్ ఒకటి డిప్ చేయాలి దీంట్లోకి. ఎక్కడెక్కడైతే మనకు చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉన్నా లేదంటే పింపుల్స్ ఉంటాయి కదా, సో దాన్ని టచ్ చేసుకోవచ్చు. ఇది నా రీసెంట్ అడిషన్ లాగా ఇంకా ట్రై చేస్తున్నా. అంటే కొంచెం పెద్ద పింపుల్ ఉందనుకోండి, ఇది మనం క్యూటిప్తో అప్లై చేస్తే మార్నింగ్కి కొంచెం తగ్గుతుంది, ఒక 2 days అయితే టైం పడుతుంది. అండ్ లుక్ ఎట్ దిస్ క్యూట్ థింగ్. నా అండర్ ఐస్ కొంచెం ఈ మధ్య నైట్ ఎక్కువసేపు మేల్కొని కొంచెం డార్క్ అయ్యాయి. ఐ హ్యావ్ నో మేకప్ ఆన్ మై ఫేస్, స్కిన్ కేర్ అంతా కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ బ్రాండ్. సో ఎస్టే లాడర్ది ఫ్రీ శాంపుల్ ఒకటి వచ్చింది, అండర్ ఐ ట్రీట్మెంట్ ఏదో. నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది. జనరల్గా శాంపుల్స్కి ఇంత మంచి ప్యాకేజింగ్ జస్ట్ ఇట్లా క్యూటిప్ లాగా అప్లై చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇది అప్లై చేసుకున్నా. దట్స్ మై సింపుల్ స్కిన్ కేర్ విత్ ఎస్టే లాడర్ సీరమ్ ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, ఎడిటింగ్ స్టఫ్ అంతా, టెక్ స్టఫ్ కంప్లీట్ అయిపోయింది అండ్ కొంచెం రాయడం ఈ అకౌంట్స్ పరంగా ఉంది. సో ఇది నాకు అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ నేను ల్యాప్లోకి ఎంటర్ చేయడానికి నాకు చాలా ఈజీ అయిపోతుంది. నవ్ లెట్స్ డూ దట్. యాక్చువల్లీ మనం పడుకునే ముందు ఒక మంచి స్మెల్ ఉన్న పర్ఫ్యూమ్ కానీ లేదంటే ఒక రూమ్ ఫ్రెషనర్, బాడీ లోషన్ ఏదైనా కొంచెం స్నిఫ్ చేస్తున్నా నిద్ర బాగా పడుతుందంట. నాకు కూడా తెలియదు, ఈ మధ్య తెలుసుకున్నాను. సో ఓకే, రూమ్ ఫ్రెషనర్ ఎట్లనో స్టాక్ అయిపోయింది. బాత్ అండ్ బాడీ వర్క్స్ రూమ్ ఫ్రెషనర్స్ అయితే ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఒక్కొక్క 999 అంట. సో అది కూడా బై 1 get 1 ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకుంటూ ఉంటా. లేదంటే బాడీ లోషన్ కూడా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బాడీ లోషన్స్, ఇన్ టు ది నైట్ అని చెప్పేసి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. అండ్ దిస్ ఈజ్ మై క్యూట్ అవుట్ఫిట్. జివామే హాల్ చూడకపోతే చూసేయండి, ప్రస్తుతానికి కూడా ఇప్పుడు సేల్ రన్ అవుతోంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ దట్ బ్లాగ్.
నేనైతే ఫస్ట్ అలారంకి ఎప్పుడు లేవలేదు. ఎప్పుడు అది స్నూజ్‌లో పెడుతూనే ఉంటాను. ఆఫ్టర్ 10 మినిట్స్ లేదంటే ఒక్కొక్కసారి 20 మినిట్స్ తర్వాత లేస్తాను. ఏంటి 8:45కి అలారం పెట్టుకున్నాం అనుకోవద్దండి. నేను పడుకుండే లోపలే 2:30 అయిపోతుంది. ఒక్కొక్కసారి 2:30 బిట్వీన్‌లో పడుకుంటూ ఉంటా. అట్లీస్ట్ ఒక 8 అవర్స్ అయినా స్లీప్ కావాలి. 7-8 అవర్స్ అని చెప్పేసి. మార్నింగ్ లేవంగానే ఎంప్టీ స్టమక్‌తో డైలీ వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. డైలీ వెయిట్ చెక్ చేసుకోమని మా ట్రైనర్ చెప్పారు కాబట్టి. సో ఇక్కడ చూసుకోకపోయినా కన్ఫర్మ్ మళ్ళీ జిమ్‌లో చెక్ చేస్తారు. సో ఐ థాట్ ఓకే ఇంట్లో ఈరోజు చెక్ చేసుకుందామని చెప్పేసి. అండ్ ఫేస్ వాష్ గురించి కూడా నేను ఒకటి అనుకున్నా అనమాట. అంటే చూసి నేను కూడా ఫాలో అవుదాం అనుకున్నా. మనం ఏ ఫేస్ వాష్ వాడినా అదొక 30-60 సెకండ్స్ మనం జెంటిల్గా మసాజ్ చేసుకుంటుంటే ఆ ఫేస్ వాష్ ఎఫెక్ట్ అనేది మన స్కిన్ మీద బాగా తెలుస్తుందంట. సో నెక్స్ట్ టైం మీరు ఫేస్ వాష్ చేసేటప్పుడు డెఫినెట్గా 30-60 సెకండ్స్ అయితే ఫేస్ వాష్ చేసుకోండి. నేనైతే ముందు జస్ట్ 20 సెకండ్స్ కూడా చేసేదాన్ని కాదు. బట్ యా ఈ మధ్య కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నా. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరూ? మమ్మీ రిపోర్ట్స్ వచ్చేసిన ఏం లేదు. అదొక రిలాక్సేషన్ కదా, ఏం లేకపోతే రిపోర్ట్స్లో అసలు. డి విటమిన్ ఒకటే తక్కువ ఉందని. డి విటమిన్ ఒక్కటే తక్కువ ఉంది, దానికి కూడా ఇదేంటి టాబ్లెట్స్ తక్కువ ఉంది. రోజు ఎండకు తిరుగుతూనే ఉండే పొద్దున్న లేచిన. అదే కదా, నువ్వు అది కూడా మార్నింగ్ ఎండ మంచిది కాబట్టి నువ్వు మార్నింగ్ ఎండలోనే తులసమ్మకి అంతా పూజ చేస్తావు, పూజ పడుతుంది, గుడికి వెళ్తావు. డి విటమిన్ తక్కువ ఉంది, బట్ ఇట్స్ ఓకే. అవి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నా ఏం కాదు, అదొకటే ఇచ్చినారు కదా. ఇంకా వీక్లీ వన్స్ ఇచ్చినారు. పూజ అంతా అయిపోయింది. వర్షం అయితే గైస్ 3 days నుండి అసలు నాన్ స్టాప్ గా నైట్ టైం పడతా ఉంది. పొద్దున్న నేను బట్టలు చూసిన పైన నుండి ఏందబ్బా అని చెప్పేసి ప్లాంట్స్ కి వాటర్ పెడదామని డోర్ ఓపెన్ చేస్తే అంత తడిగా ఉన్నాయి. సర్లే వద్దు ఈ రోజు రేపు పెడదాంలే అనుకున్నా. రోజు నైట్ పడతా ఉంది వర్షం. మార్నింగ్ టైమ్స్ ఫుల్ ఎండగా ఉంటా ఉంది. ఈ రోజు మార్నింగ్ వస్తుంది, అందుకేనా నువ్వు బట్టలు ఉతికించినావు. అంటే రోజు ఎండ వస్తుంది కదా అన్నట్టు. అదే ఇప్పుడు అవి ఎప్పుడు ఆడతాయో ఏమో అసలు. అట్లా పెట్టేస్తాం. లిటరలీ బెంగళూరులో అయితే కొన్ని ఏరియాస్ లో హాఫ్ వరకు ఇట్లా వాటర్ వచ్చేసినాయి. హైదరాబాద్ కూడా అంతేనా? అవునా? ఓ, అంత వర్షాలు ఎప్పుడు పడలేదు కదా అసలు, ఇదే ఫస్ట్ టైం. ఏమో మనకి ఎప్పుడు రాదు అనంతపురం. మనకు రాదులే, మనది కొంచెం పైన ఉంటది కాబట్టి ఫ్లడ్స్ అయితే ఏం రావు మాకు. సేఫ్ ప్లేస్ అనేది మా మమ్మీకి. అది కూడా అనంతపూర్ అంటే ఎందుకో మమ్మీకి ఫస్ట్ నుండి బాగా ఇష్టం అనమాట. ఇట్లా ఏదైనా పర్టికులర్ గా న్యూస్ లో చూసింది అనుకోండి. అనంతపూర్ అంటే నాకు ఇష్టం. మా కెరియర్ అంతా టర్న్ అయ్యింది ఇక్కడే కాబట్టి. అవును, అది కరెక్ట్. అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఫ్లడ్స్, భూకంపాలు వచ్చే ఛాన్స్ లేవు, సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి అదొకటి. అండ్ ఇక్కడ అన్ని దొరుకుతాయి, అంటే చిన్న ప్లేసే కానీ అన్ని దొరుకుతాయి ఇక్కడ. బాగా డెవలప్ అయింది కదా ఇప్పుడు, బాగా డెవలప్ అయింది. కంపెనీస్ వస్తున్నాయి ముందుకి. ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ కి ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉంది మన అసలు. ఇంకా 5 years ఇంకా బాగా అవుతుంది నాకు తెలిసి. వాటర్ ప్రాబ్లం అందరికి వాటర్ ప్రాబ్లం కదా, మనకు అసలు వాటర్ ప్రాబ్లం కూడా లేదు. కరెక్ట్. మేబీ ఇక్కడ కూడా ఏరియాస్ లో ఉందేమో, కొన్ని ఏరియాస్ లో వాటర్ ప్రాబ్లం ఏమన్నా లేదు. ఆల్మోస్ట్ నువ్వు ఎన్ని రోజులు తెలుసా ఉపవాసం ఉండేది? సగం రోజులు ఉంటాను మంత్. 15 days ఉపవాసం ఉంటానో, 15 days తింటాను. అది ఏ రకంగా హెల్త్ కి మంచిదని అడుగు కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే వద్దంటారు. అయినా కూడా ఇప్పుడు బాగుంటే ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కదా నువ్వు. అబ్బా ఏం ఇప్పుడు నువ్వు చిన్నపిల్ల అనుకుంటారా? ఇప్పుడు కూడా ఏజ్ అయింది కదా, మరి చూసుకోవాలా. దేవుడు చూసుకుంటాడు. మనం ఫస్ట్ ఫాలో అయితే మళ్ళీ దేవుడు సర్లే పోండి అన్నట్లు వదిలేస్తాడు. లేదంటే ఇంకంతే. తిను మమ్మీ ఏం కాదు కానీ. ఫర్ ద ఫస్ట్ టైం థర్స్డే తినేసినట్టున్నావు. సర్లే నీ ఇష్టం, నేను స్మూదీ చేసుకుంటాను. అది బాయ్.
మన ఛానల్లో మోస్ట్ షోన్ అండ్ మోస్ట్ పాపులర్ రెసిపీ ఇదేం పెద్ద రెసిపీ కూడా కాదు, త్వరగానే అయిపోద్ది. సో ఎప్పుడైనా బనానాస్ ఇట్లా స్మూదీస్లో కావాలనుకుంటే ఫ్రీజ్ అయినా చేయండి, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేయండి. ఫ్రీజ్ చేస్తే మరీ గట్టిగా అవుతున్నాయని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అండ్ బనానాస్ మోర్ రైప్ అయిపోయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ట్రై చేయండి. ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ. దీన్ని ఒక షార్ట్ ఫామ్లో పెడదాం అనుకుంటున్నా, సో దట్ ఎవరికైనా కావాలంటే ఈజీగా చూసేసుకోవచ్చు అని చెప్పేసి. ఏం లేదు, జస్ట్ ఒక బనానా వేయండి, మంచిగా రైప్ ఉండేది ఉంటే బాగుంటుంది. అండ్ ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్, ఇది నా ప్రీ వర్కౌట్ యాక్చువల్లీ. సో దాని తర్వాత కాఫీ పౌడర్, కోల్డ్ కాఫీ తీసుకున్నట్టే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే అద్దరిపోద్ది అసలు. మార్నింగ్ స్వీట్ క్రేవింగ్స్ ఏమున్నా మీరు ఇది ఫాలో అయిపోవచ్చు. అండ్ నేనైతే షుగర్ ఫ్రీ ఒక 2 వేసుకున్నాను, చిన్నగా ఉంటాయి కదా, 2 సరిపోద్ది. బనానా కూడా రైప్ ఉంటుంది యాక్చువల్గా. షుగర్ ఫ్రీ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్, ఒక్కో రోజు వేస్తే ఒక్కొక్క రోజు వేయను. సో ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలనుకుంటే అది షుగర్ ఫ్రీ వేసేసి, లేదంటే స్టీవియా వేసేసి కొంచెం వాటర్ అండి, ఎక్కువ యాడ్ చేసే అవసరం లేదు. కొంచెం థిక్గా కావాలనుకుంటే, కొంచెం లిక్విడ్ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి నార్మల్గా బ్లెండ్ చేయడం. ఇలాంటి ఒక బ్లెండర్ తీసుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ కన్వీనియంట్. మనం దాని పక్కనే సేఫ్టీకి ఉండాల్సిన అవసరం లేదు, దాని పని అది చేసుకుంటే వెళ్ళిపోద్ది. మనకు మిగతా పనులు కావాలంటే ఆ టైంలో చేసుకోవచ్చు. జస్ట్ ఒక 30-40 సెకండ్స్లో ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. ఇలాంటివి టోటల్ 3 జార్స్ వస్తాయి అనుకుంటాం. సో దీని లింక్ ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చాను, వండర్ చెఫ్ నుండి తీసుకున్నాను, అమెజాన్లో దొరుకుతుంది, ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి. సో ఇలా మంచిగా బ్లెండ్ అయిపోద్ది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఐ క్రియేట్ ఏ షార్ట్. అండ్ ఇది నా ఒక్కదానికే బ్రేక్ఫాస్ట్, ఇంట్లో వాళ్ళందరికీ మరి డిఫరెంట్ ఉంటుంది అనమాట మెన్యూ. ఐ విల్ టేక్ మై స్వీట్ టైం, అసలే తాగేది తక్కువ కదా, సో ఇది సరిపోద్దా లేదా అనుకోవద్దండి. దీంట్లో ప్రోటీన్ మంచిగా ఉంటుంది కాబట్టి అది చాలాసేపటి వరకు హెవీ ఉంచుతుంది. మీరు ప్రోటీన్ పౌడర్ నాదేదని అడిగారు, నేనైతే ఆన్ తీసుకుంటున్నాను, అదే వాడాల్సిన అవసరం లేదు, మనకి ఏది కావాలంటే అది వాడచ్చు, వే ప్రోటీన్. సో దాని తర్వాత ఇది ఇంట్లో వాళ్ళ బ్రేక్ఫాస్ట్, గుంత పొంగనాలు అంటాం మా సైడ్ అయితే. సో పొంగనాలని కొంతమంది అంటారు. సో ఈ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం. కొంచెం ఆయిల్ ఉంటుందని చెప్పేసి నేను ఆ రోజు తినలేదు, కానీ చూడంగానే తినాలనిపించింది. బట్ ఏదో సాక్రిఫైస్ చేసేసా అలా. ఆఫ్టర్నూన్ అని అయితే కొంచెం తినేదాన్ని. దాంతోపాటు పల్లీ చట్నీ అన్నీ నా ఫేవరెటే చేసేసారు మమ్మీ. నేను దోశ తిని కూడా చాలా రోజులైంది, ఈ మధ్య ఒక 7 days నుండి మంచిగానే ఉంటున్నాను డైట్ అయితే. అలాంగ్ విత్ దట్ ఈ పొడి కూడా చేస్తారు, పప్పుల పొడి అంటాం ఇక్కడ. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ అనమాట, దాంట్లోకి యాక్చువల్లీ చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత అవుట్ఫిట్ సెలెక్షన్ ఇప్పుడు జిమ్కి రెడీ అయిపోయాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద టాప్, బాటమ్స్తో కూడా సో హ్యాపీ. కానీ రెండిటి కాంబినేషన్తో ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ. ఈ పాటికి ఈ ప్యాంట్కి మ్యాచింగ్ టీషర్ట్ కోసం ఎన్ని ఆర్డర్ చేసి ఇంకా అవి మళ్ళీ రిటర్న్ చేయడం కూడా ఇష్టం లేక అట్లనే వదిలేసా. యూసీ అంటే ఈ రెండు నాకు పర్ఫెక్ట్ పెయిర్ అనిపించింది, కానీ తర్వాత వేసుకున్న తర్వాత కలర్ కాంట్రాస్ట్ చాలా ఉంది. నేను పెట్టినప్పుడే ఓకే కలర్ కాంట్రాస్ట్ ఉంది కానీ సరిపోతుంది అనుకున్నా, అంటే అంత ఆక్వర్డ్గా కూడా అనిపించట్లేదు, ఇట్ వాస్ ఫైన్. బట్ ఈ కలర్ కోసం చాలా రోజుల నుండి పెట్టుకుంటున్నా. అండ్ ఇది కూడా కొంచెం రేర్ కలరే, ఇలాంటి ప్యాంట్ లేదు, ఇలాంటి టీ-షర్ట్ లేదు. సో నాకు ఈ రెండింటి కాంబినేషన్ ఓకే అనిపిస్తోంది. బట్ టుడే ఇస్ లెగ్స్ డే కాబట్టి బ్లిస్ క్లబ్ దే వేసుకున్నాను. టీ-షర్ట్ నేను ఆల్మోస్ట్ ఒక 3-4 పెట్టుకొని ట్రై చేశాను, రెడ్ టోన్స్, మెరూన్ టోన్స్. ఫోటోలో చూసినప్పుడు సేమ్ ఇదే కలర్ అనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు ఆ కలర్ రావట్లేదు, ఏదో ఒకటి ఇలాగే అవుతుంది. బట్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం డీసెంట్గా అనిపిస్తోంది, నాట్ 100%, బట్ యా ఇట్ ఈస్ లుకింగ్ ప్రిటీ గుడ్ అనిపించింది మిగతా దాంతో కంపేర్ చేస్తే. యా దిస్ ఇస్ మై ఓటీడీ జిమ్ కోసం. అండ్ ఇంకొకటి ఇది అసలు ఈ గ్లౌజెస్ నేను ఆర్డర్ చేసా, కాకపోతే ఈ మోడల్ కాదు, వేరే మోడల్ ఆర్డర్ చేశాను, కానీ నాకు వచ్చింది అయితే ఈ మోడల్. అసలు ఈ కలర్ నాకు ఇష్టమే లేదు, ఐ డోంట్ నో. నియాన్ ఎల్లో అంటే నాకు పెద్దగా పడదు, అట్లీస్ట్ నార్మల్ ఎల్లో అయినా అయితే ఓకే అనుకోవచ్చు. అయినా జిమ్కి మరీ నియాన్ ఎల్లోలో ఎవరు వాడతారు చెప్పండి, ఏదో బ్లాక్ అన్న అయితే వాడచ్చు. దట్టు దీని గ్రిప్ కూడా డిఫరెంట్, నేను ఫొటోస్ ఎక్కడైనా ఉంటే పక్కన యాడ్ చేస్తాను. సో మార్నింగ్ లేచి ఓకే రిటర్న్ చేద్దాం అనుకున్నాను, కానీ చూస్తే రిటర్న్ ఆప్షన్ అవైలబుల్లో లేదు, రీప్లేస్మెంట్ కూడా అవైలబుల్లో లేదు, నాట్ రీఫండ్.
రీఫండ్ కూడా లేదు, 3 ఆప్షన్స్ లేవన్నమాట. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే అక్కడ కాల్ అనే ఆప్షన్ ఉంటే కాల్ చేశాను. కాల్ చేస్తే ఆ అమ్మాయి హిందీలో మాట్లాడుతుంది, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. సో నేనే అడుగుదాం అనుకున్నా, అంటే నాకు బాగా అర్థమవుతుంది కదా, ఓకే పర్లేదు మేనేజ్ చేద్దాం అనుకున్నా. కానీ కాసేపటి తర్వాత ఆ అమ్మాయి అడిగింది నన్ను, మేడం హిందీలో మాట్లాడండి అని చెప్పేసి. నేను చెప్పాను నాకు హిందీ అంతా మాట్లాడడం రాదమ్మా, నాకు ఓన్లీ అర్థం అవుతుంది హిందీ, నేను ఫ్లూయెంట్గా అయితే హిందీ మాట్లాడలేను అంటే, పర్లేదు మేడం మీకు వచ్చినట్టే మాట్లాడండి, ఈ కాల్ ఖచ్చితంగా హిందీలోనే రికార్డ్ చేయాలి అన్నారు. సో ఐ వాజ్ లైక్ వై, ఇంగ్లీష్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు కదా, నాకు రానప్పుడు ఎట్లా మాట్లాడేది అనుకొని సర్లే ఇంకా నేనేదో మాట్లాడతాను, అమ్మాయి తిప్పల అమ్మాయి పడుతుంది, అర్థమవుతుంది లేకపోతే లేదు అని చెప్పేసి నేను జస్ట్ ట్రై చేశాను అనమాట. పర్లేదు కొంచెం 50-50 తుక్డా అంటారు కదా, అట్లా ఏదో మాట్లాడేశాను. సో ఫైనలీ అమ్మాయి నాకు ఏం చెప్పిందంటే దీనికి రీప్లేస్మెంట్ లేదు, రీఫండ్ లేదు, ఎక్స్చేంజ్ కూడా లేదు అని చెప్పింది. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగా. ఒక లింక్ వస్తుంది అదేదో ఓపెన్ చేయండి సో దట్ నేను ఇంకొక ఆర్డర్ ప్లేస్ చేస్తాను మీకు అంటే, షీ వాజ్ వెరీ కైండ్, నా కోసం కొత్త ఆర్డర్ కూడా ప్లేస్ చేసింది. అంటే అమెజాన్ పాలసీస్ ఉంటాయి కదా, దాన్ని బట్టే వాళ్ళు వెళ్తారు. అమ్మాయి అయితే చాలా బాగానే మాట్లాడింది. ఇప్పుడు నేను ఓకే కొత్త ఆర్డర్ అయితే చేసాం నా గ్లౌజెస్, సో ఇప్పుడు ఇవేం చేసుకోవాలి నేను అని అడిగా. తను సింపుల్గా యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ డెస్ట్రాయ్ ఇట్ అనేసింది. ఐ నీదర్ వాంట్ టు యూజ్ ఇట్ ఆర్ డెస్ట్రాయ్ ఇట్. ఇప్పుడు వీటితో ఏం చేయాలి, లుక్ అట్ దిస్ కలర్, ఐ హేట్ దిస్ కలర్. డోంట్ గెట్ అఫెండెడ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎల్లో అంటే ఇష్టం అయితే. నాకైతే అస్సలు నచ్చలేదు, అంటే గ్రిప్ కూడా లేదనమాట. క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ పూర్, ఐ కాంట్ యూజ్ దెమ్. నా కార్ని అసలు వదలడం లేదు కదా నిరంజన్, నువ్వు వర్షం పడతా ఉందని చెప్పి. అంటే కన్సిడర్ చేసేసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ, నాది ఆల్రెడీ పాతగా అయిపోయింది కారు, వర్షం పడినప్పుడల్లా బురద ఉంటుంది కాబట్టి ఇదే కారే నా కారే తీయాలి అని చెప్పేసి. యూజువల్గా అయితే పెద్ద కారు తీయకుండా అసలు ఎవ్వరు వెళ్ళరు. అజిత్ అయితే ఇంకా తీలేదా తీలేదా అంటాడు. అదే వర్షం పడినప్పుడు మాత్రం నా కారు కావాలి, ఎందుకంటే బురదలో వెళ్ళినా ఏం కాదు కాబట్టి. పాపం అసలే నా కార్కి ఇదేంటి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. వీళ్ళేమో వర్షాలు పడినప్పుడే గుంతలన్నీ ఉంటాయని పాపం అని కూడా అనుకోకుండా ముసిల్ కార్ వదిలేచ్చు కదా, దీన్ని వర్షం పడినప్పుడు పెద్ద తీసుకోవచ్చు కదా, అంటే పెద్ద క్లీనింగ్ కూడా కష్టం అని కదా. అట్లేం లేదు, సర్వీసింగ్ చేయించామని సైడ్ కొత్త సర్వీసింగ్ చేయించి అట్లనే పెట్టారు. పాపం నా దానికి సర్వీసింగ్ చేయించినా దీన్ని తిప్పాలి వర్షం పడినప్పుడు. ఇట్లా క్యాడ్బరీ చాక్లెట్ అయిపోయింది మొత్తం రోడ్ అంతా వర్షం పడి. ఇదెందుకు ఇంకా టెంట్ తీయలేదు, వినాయక చవితి ఫంక్షన్, వినాయక చవితిది కాదు. ఇప్పుడు జిమ్ దగ్గరికి వెళ్తున్నాము, నాకు తెలిసి ఈరోజు అందరు లేట్ గానే వస్తారు ఎందుకంటే వర్షం పడుతుంది కదా. అండ్ ట్రాఫిక్ కూడా అక్కడ ఒక్కటే ట్రాఫిక్ లేకపోతే చాలా, బ్రిడ్జ్ కింద కొంచెం వర్షం పడినా కూడా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే మొత్తం వాటర్ నీట్లో బయటకు వచ్చేసింటాయి ఆ స్పాట్ లో ఒకటే, మిగతా ఏ స్పాట్ లో ఉండదు అట్లా. ఆ పిల్లోడిది చూడు జెర్రీ షర్ట్ భలే ఉంది కదా, భలే దొరుకుతాయి ఇట్లాంటివి, మనకు దొరకవు. వాటర్ లేవు నిరంజన్ ఈ రోజు. పొద్దున్న నేను స్కూటీ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు చూసా, లేవు. మెయింటెనెన్స్ బాగానే చేస్తున్నారు అట్లయితే, లేదంటే అక్కడ అంతా వాటర్ ఉండిపోతా ఉండ. వాటర్ ఉంటే ఇంత ఫ్రీ ఉండదు, ఫుల్ ట్రాఫిక్ ఉంటది. అదే కదా 15 minutes అయినా పడతా ఉండే కదా ఇది ఒకటే క్రాస్ అవ్వడానికి. క్లైమేట్ బాగుంది కానీ వర్కౌట్ చేసే క్లైమేట్ అయితే కాదు ఇది. కొంచెం ఎండ ఉంటే వర్కౌట్ చేయాలనిపిస్తుంది, ఇంత గ్లూమీగా ఉంటే ఎట్లా చేయాలో ఏమో. వాష్రూమ్లోకి కొత్త నాప్కిన్ కావాలని చెప్పేసి ఆర్డర్ చేస్తే సెట్ ఆఫ్ 3 వచ్చాయి. మా మమ్మీ వాటిని చూసిన వెంటనే మళ్ళీ అలాంటివే పెట్టుకున్నావా, లాస్ట్ టైం పెట్టుకున్నా కూడా సరిగ్గా అబ్జార్బ్ చెయ్యవు అని చెప్పింది. సో నాకైతే ఇవి కొంచెం క్వాలిటీ బాగున్నట్టు అనిపించి, ఇంకా సరే మమ్మీ ఇదేదో మైక్రో ఫైబర్డ్ అనుకుంటా, సో దట్ ఫాస్ట్గా అబ్జార్బ్ అవుతాయి అన్నట్టే తీసుకున్నాను అనమాట. ఈసారి డిస్క్రిప్షన్ చదివి తీసుకున్నాను. యూజువల్గా అయితే ఇట్లాంటి టవల్స్కి వాటికి డిస్క్రిప్షన్ చదివి తీసుకోవడం చాలా బెటర్. ఇవి చూసిన వెంటనే మా మమ్మీ అంత మంచి టవల్స్ నువ్వు వాష్రూమ్లోకి యూజ్ చేస్తావా హ్యాండ్స్కి అని చెప్పారు. ఏమో నాకు బాగా క్యూట్గా అనిపించాయి. నేనైతే వాష్రూమ్ కూడా కొంచెం క్యూట్గా ఉండాలనుకుంటాను. నేనైతే టవల్స్ నాప్కిన్స్ ఎప్పుడో ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటా, విచ్ ఇస్ రియలీ బ్యాడ్. బట్ అట్లీస్ట్ ఒక 6 monthsకి 7 monthsకి ఒకసారి అయినా చేంజ్ చేస్తూ ఉంటే బెటర్. నేను ఇప్పుడు మారుస్తున్నా. ఆల్మోస్ట్ అన్ని మమ్మీనే తీసుకొస్తారు ఇట్లాంటి టవల్స్ నాప్కిన్స్. ఇవి ఎందుకో మరీ క్యూట్గా అనిపిస్తే ఆర్డర్ చేసా.
ఇట్స్ బీన్ ఏ వైల్ నా స్కిన్కి యాక్చువల్లీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కొంచెం ఎక్కువ వస్తుంటాయి. ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంది నాకు అన్నిటికంటే, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అండ్ ఎక్కువ. సో ఓకే స్టీమ్ పెట్టేసి బ్లాక్ హెడ్స్ తీసేసుకుందాం అనుకున్నా. ఏదైనా సలూన్కి వెళ్ళినా తీసేస్తారు ఒకవేళ ఇంట్లో తీసుకోవడం రాకపోతే. నాకైతే చాలా ఇయర్స్ నుండి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా నేనే తీసుకుంటున్నా. ఈ స్టీమర్ మీద ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయండి. కోవిడ్ టైంలో మామూలుగా డిమాండ్లో లేదు ఇది. వెయిట్ చేసి మరీ తీసుకున్నా. ఒక 15 days వెయిటింగ్ పీరియడ్ ఉండింది హెల్త్ సెన్స్ దానికి. అప్పుడు ఇంకా కోవిడ్ రోజులన్నీ మామూలుగా ఉండేది కాదు కదా, రోజు స్టీమ్ పెట్టుకోవాలి అని చెప్పేసి. సో అవన్నీ మనం ఫాలో అయ్యాం కాబట్టి ఇప్పటికి ఇంకా హెల్తీగా ఉన్నామేమో అనిపిస్తుంది నాకు కూడా. సో మంచిగా డిస్పెన్స్ అవుతుంది మనకు స్టీమ్ అనేది. మంచి ఇన్వెస్ట్మెంట్. నాకు తెలిసి 2500 అట్లా డిమాండ్ మీద ఎక్కువ ఉన్నట్టుంది అప్పుడు ప్రైస్. ఇప్పుడైతే ప్రైస్ కొంచెం తగ్గాయి. సో తక్కువ ఉన్నప్పుడే తీసుకోండి. వి నెవర్ నో ఎప్పుడు ఏమొస్తుంది అని చెప్పేసి. ఫేషియల్స్కి కూడా మంచిగానే హెల్ప్ అవుతుంది. అండ్ నేను హెయిర్ ప్యాక్ కూడా అప్లై చేసుకున్నాను. సో బ్లాక్ హెడ్స్ తీసేసుకుంటే మనది మెయిన్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. రాలేదా? వచ్చేసింది. నా ఫేవరెట్ తేనె ఇస్ బ్యాక్. మార్నింగ్ తాత వచ్చారు కాబట్టి తీసుకొచ్చేసారు. అమ్మ 1 kg చెప్పింటే తాత 2 kgs తీసుకొచ్చాడు. సో ప్రిజర్వింగ్ మోడ్. ఇప్పుడు మొత్తం అంతా బయట ఉంటే ఎక్కువ ఓపెన్ చేసి తీస్తూ ఉంటాం కాబట్టి చెడిపోతుంది అని అమ్మ ఫీలింగ్. అందుకే కావాల్సింది దాంట్లోకి వాటర్ ఏం పడకపోతే 1 year అయినా అట్లనే ఉంటుంది. కొంచెం తడి పడినా లేదంటే స్పూన్స్కి తడి ఉన్నా కూడా దాంట్లో పెట్టినా కూడా చెడిపోతుంది కదా మమ్మీ. అందుకని చెప్పేసి షిఫ్ట్ చేస్తున్నాం దాంట్లోకి. అదంతా ఫ్యాన్సీ ఉంది అసలు. దాన్ని చూసి ఎవరైనా తేనె అనుకుంటారా? నాకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడే పెట్టాయి మమ్మీ. దాంట్తో పాటు కలిపి పెట్టద్దు. ఇంకా అట్లాంటివి 3 ఉన్నాయి కదా, ఇక్కడే పెట్టాయి. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. మా ఇదేంటి తాత తెస్తాడని తెలియక మమ్మీ నిన్ననే ఇంకా డాబర్ అని ఒకటి తెచ్చి లోపల పెట్టేసినట్టుంది ఫ్రిడ్జ్ లో. అప్పుడు వాడుకో నువ్వు. ఫ్రిడ్జ్ లో తేనె పెట్టచ్చా అని అడుగుతారేమో. పెట్టచ్చు. యాక్చువల్లీ అది ఒక ట్రెండ్ అయింది తెలుసా మమ్మీ. ఒరిజినల్ తేనె పెట్టకూడదు అనుకుంటా. అది కూడా కడుతుంది కొంచెం, మరీ ఎక్కువ కట్టదు. అది కూడా కొంచెం కడుతుంది. కొద్దిసేపు ముందు తీస్తే సరిపోద్ది. ఎట్లయినా నువ్వు పంచామృతంలోకి వేసేటప్పుడు అది కలిసిపోతుంది కదా. సో ఏం కాదు. చాలా ఇంకా అదంతా ఉండు. నేను టేస్ట్ చూస్తా. ఓకే గైస్, ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. కానీ ఎండ్ చేసే కంటే ముందు యాజ్ ఐ సెడ్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ మళ్ళీ గెట్ బ్యాక్ వచ్చేస్తున్నాయి. ఈరోజు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ గోస్ టు భాగ్యశ్రీ కసా గారు అండ్ దీక్షితారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డే బెటర్. అండ్ ఫస్ట్ నుండి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ కామెంట్స్, లైక్స్ అన్ని చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి. టు బీ ఆనెస్ట్, మీ అందరూ నాకు పర్సనల్గా యు ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేట్ చేస్తూ ఉంటారు నన్ను. ఒక 2-3 days వ్లాగ్ పెట్టకపోతే వ్లాగ్ ఏమైంది, ఎందుకు పెట్టట్లేదు అని కామెంట్ చేయడం, డిఎం చేయడం, ఇవన్నీ నన్ను కొంచెం మోటివేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది స్వీట్ కామెంట్స్. నేను ర్యాండమ్గా ఒక 2-3 పిక్ చేసి షౌట్అవుట్స్ ఇస్తాను, స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. ఈ వ్లాగ్లో అయితే లాస్ట్లో ఇస్తున్నాను, కానీ నెక్స్ట్ వ్లాగ్ నుంచి కొంచెం మధ్యలోనే గుర్తుపెట్టుకొని ఇస్తాను. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్, మీరు చేయాల్సింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో జస్ట్ నార్మల్గా మీకు నచ్చిన కామెంట్, లేదంటే నాది ఫస్ట్ చూసిన వీడియో, ఇలా మీకు మన జూహిత్ బ్లాగ్స్లో ఏదంటే బాగా ఇష్టం అనేది కామెంట్ చేయడం. ఏదైనా మంచి పాజిటివ్ కామెంట్ ఉన్నా దాంట్లో నుండి ఒక 2-3 పిక్ చేసుకొని నేను షౌట్అవుట్స్ లాగా ఇస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ పాజిటివ్ కమ్యూనిటీ. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.